రాక్షస మొగుడు ఎపిసోడ్ 22. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవును బాబాయ్, నేనే నిన్న వచ్చాను. వచ్చిన పని అయిపోయింది బాబాయ్, వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు బాబాయ్, నిన్ను చూడాలని ఉన్న రాలేని అశక్తురాల్ని అని అంది చందన. ఏడవకు తల్లి అని విపరీతమైన దగ్గుతెర అడ్డు రావడంతో ఆగాడు. మీ ఆరోగ్యం బాగాలేదా బాబాయ్ అని దుఃఖస్వరంతో అడిగింది చందన. అవునమ్మా, కొడుకులు సముద్రాలు దాటారు, వాళ్ళు రారు. ఈ రాక్షసి ఏమో ఇలా అని ఆయాసపడుతూ చెప్పాడు. మందులు జాగ్రత్తగా వాడు బాబాయ్ అని దిగులుగా అంది చందన. అమ్మా, నీ ఆస్తుల తాలూకు దస్తావేజులు ఇంకా ఫిక్స్డ్ అకౌంట్ పత్రాలు నా దగ్గర దాచాను తల్లి. దురాశపరులు నిన్ను మోసగించి ఇలా నిలబెట్టిన నాడు నీకు ఉపయోగపడతాయని దాచేశాను. అవి అవి అని చెబుతూ ఉండగా ఎవరా ఫోను అని పిన్ని గొంతు వినరావడంతో, సరే బాబాయ్, వాటిని కల్పన అడ్రస్కు పంపించవచ్చులేండి, మీ ఆరోగ్యమే అని చెబుతూ ఉండగా అవతలి వైపు భూకంపం వచ్చినంత శబ్దంతో ఫోను బాదడం జరిగింది. దాంతో నెమ్మదిగా ఫోన్ పెట్టి నిలబడిన చందన భుజంపై చెయ్యి పడటంతో కెవ్వున అరచి వెనుతిరిగి మానస అని అంది ఆశ్చర్యంగా. అదిరిపడిన మానస ఒక్కసారిగా చందనను చుట్టేసింది చందు అని అంటూ. ప్లాట్ఫామ్కు దూరంగా ఉన్న రావి చెట్టు కింద అరుగుపై కూర్చున్నారు ఇద్దరు. ఎందుకలా భయపడ్డావు అని అడిగింది మానస. దాంతో జరిగిందంతా చెప్పి, నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది చందన. కల్పన ఇందాకే ఫోన్ చేసి చెప్పింది అని అంది మానస. నీకు కష్టం కలిగించకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను అంది చందన. రైలు పట్టాల మీదే నడవాలి, మన జీవితాలు శాసనకర్తలు చేసే శాసనాలతోనే నడవాలి అని నిక్షిప్తంగా అంది మానస. ఆమె ముఖంలో నీలి నీడలు చూసి మధు అన్న మాటలు చెప్పింది చందన. మానస తను ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పింది. అది విని చందనకు చాలా బాధ కలిగింది. అయితే మధు మాటలు ఆనంద్ నమ్ముతున్నాడా అని అడిగింది చందన. దానికి నిర్జీవంగా నవ్వింది మానస. కొన్ని సామెతలు తప్పనిపిస్తాయే చందు అంది మానస. దానికి ఏమిటన్నట్లు చూసింది చందన. మన బంగారం మంచిదే అయినా బలవంతంగా కరిగించి కల్తీ చేస్తే మరక చస్తుందా అని అంది మానస. ఆనంద్కు నీపై అనుమానమా అని అడిగింది చందన. వాడి మాటల మీద నమ్మకం కాదు, నాపై అనుమానము లేదు అని అంది మానస. మరి ఇంకేం అంది చందు. అది తనకు అతి ప్రీతిపాత్రమైన వస్తువుపై బురద చిందితే కలిగే బాధ అని అంది మానస. ఇక అప్పుడే మైకులో సదర్న్ ఎక్స్ప్రెస్ రాక గురించి అనౌన్స్మెంట్ వినిపించింది. అంతవరకు విశ్రాంతిగా కూర్చున్న ప్రయాణికుల అలజడితో ప్లాట్ఫామ్ హడావిడిగా మారింది. ఉత్తరాలు రాస్తావా అని అపురూపమైన వ్యక్తి దూరం అయిపోతుంటే కలిగే భావం మానస ముఖంలో ఉంది. దానికి తల ఊపింది చందన. నెమ్మదిగా అంది మానస. చందు, ఫ్యూచర్ గురించి వర్రీ అవ్వకు, దేవుడే ఉంటాడు మంచి వాళ్లకు మంచి చేయడానికి అంది మానస. దేవుడా అని చిన్నగా నవ్వింది చందన. ఆ దేవుడే 2 సార్లు గుండెల్లో పొడిచాడు, ఆ గాయాలకు మందు రాసుకుంటూ బతికేస్తాలే, ఇక ఆత్మహత్య మాత్రం చేసుకోను అని అంది చందన. ఆ మాటలకి చందన నోరు మూసింది మానస. అప్పుడే ట్రైన్ వచ్చింది. సీట్లు వెతుక్కునేవారు ఎదురుగా వచ్చేవారిని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ట్రైన్ కదులుతూ ఉండగా కిటికీలోంచి చెప్పింది మానస. కల్పనను, తరుణ్ను, అఖిల్ను అడిగినట్లు చెప్పు, అలాగే బంగారుకి కూడా చెప్పు అడిగానని అంది మానస. దాంతో చిరునవ్వుతో చందన అలాగే అంది. అయ్యో మర్చిపోయాను, నిన్ను చూసిన సంతోషంలో ఇదిగో ఈ ప్యాకెట్టు తరుణ్కు. ఏం లేదులే, హిమకు చేశాను ఏవో అని అంటూ అందించింది. అది అందుకుంది చందన. ఇక ట్రైన్ వేగం పెరిగింది, మరో మజిలీని వెతుక్కుంటూ. ట్రైన్ దిగిన చందనకు చిన్న గులాబీల గుత్తితో స్వాగతం పలికాడు తరుణ్. మమ్మీ అని అంటూ పరుగున వెళ్ళి చెయ్యి అందుకున్నాడు. తరుణ్ వెనుకే నెమ్మదిగా వస్తున్న అఖిల్ను గమనించనే లేదు ఆమె. తరుణ్ను దగ్గరకు తీసుకుని నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంది చందన. మేం కూడా వచ్చాం మీకోసం అని ఒక స్వరం వినిపించింది. అది విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. చిరునవ్వుతో పలకరిస్తున్న అతడి కళ్ళ నుంచి చటుక్కున్న చూపు మరల్చుకుంది ఆమె. బాగున్నారా అని అంది ఎటో చూస్తూ. అది చూసి అఖిల్ మనసు చివుక్కుమంది. తప్పనిసరి పలకరింపు అనుకున్నాడు. ఆ అని యాంత్రికంగా అన్నాడు. తరుణ్ చెప్తున్న కబుర్లకు కొడుతూ నడుస్తోంది చందన. వాళ్లకు 2 అడుగుల దూరంలో నడుస్తున్నాడు అఖిల్.
తను హైదరాబాద్ వెళ్ళిన కారణం అతనికి తెలుసన్న ఆలోచనతో ఆమె మనసు ఒక రకమైన ఇబ్బందికి గురైంది. దానితో ఆమె మౌనంగా ఉండిపోయింది. అఖిల్ ముఖంలో చిరునవ్వు మాయమై గాంభీర్యం చోటు చేసుకుంది. కార్లో ఇంటికి చేరే వరకు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. ఇన్నాళ్ళు తన పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. తను ఎవరికి అనవసరపు చనువునిచ్చి మరో ఊబిలో కూరుకుపోదలుచుకోలేదు. తను, తరుణ్ ఆ అగాధంలో నుంచి ఎలాగో బయటపడ్డం ఈనాటికి. తమ ఇద్దరి బంధానికి గొడ్డలి పెట్టుగా మారే ఏ అనుబంధం వద్దు. తన ఇష్టానుసారంగా స్వేచ్ఛగా తరుణ్ను పెంచుకోగలిగితే చాలు. అంతకు మించి తని ప్రపంచం నుంచి మరేమీ కోరదు అని ఇలా సాగిపోతున్నాయి చందన ఆలోచనలు. ఈవిడ తనను అపార్థం చేసుకొని అలా ఫ్రీజ్ అయిపోయినట్టు ప్రవర్తిస్తుంది కాబోలు. తను ఏం చేసినా అపరిచితుడే గాని ఆప్తుడు కాదుగా. ఇక ముందు తను ఆవిడతో కాస్త రిజర్వ్డ్గా ఉండాలి అని అతని ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇక హోంలో పిల్లలందరినీ పలకరించిన చందన గాబరాగా అన్ని గదులు మళ్ళీ మళ్ళీ తిరిగి చూసింది. ఆయమ్మా అని అంటూ పిలిచింది. చందన దేని గురించి గాబరా పడుతుందో అర్థం కాని ఆయా ఏమిటమ్మా అని అడిగింది. నలుగురు పిల్లలు కనిపించడం లేదు. నేను ఊరు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా అని అడిగింది. బాగానే ఉన్నారమ్మా, వాళ్ళని తీసుకొని పోయారు అని అంది ఆయా. ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగింది చందన. డాక్టర్ అమ్మ, జయరాం బాబు అని అంది ఆయా. ఎక్కడికో అని అడిగింది చందన. ఇటువంటి హోం మరొకటి ఉందా వీళ్లకు అని తిరిగి అడిగింది. నాకు తెలవదమ్మా, ఇలా చాలామంది పిల్లల్ని తీసుకెళ్తానే ఉంటారు, కొత్త పిల్లలు వస్తానే ఉంటారు అని చెప్పింది ఆయా. దాంతో తన రూంలోకి వెళ్ళి కూర్చుందే కానీ ఆమెకు స్థిమితం లేదు. ఆ పసిపిల్లల ముఖాలు కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉయ్యాలలో ఉండి బోసి నవ్వులు పంచే పసిపాపలు ఇద్దరు లేని ఉయ్యాలలు వెక్కిరించినట్లుంది. అప్పుడే కల్పన మాటలు గుర్తొచ్చాయి చందనకు. తనకు తెలియకుండానే ఆ పిల్లలతో ఒక పాశం ఏర్పడింది. లేకపోతే ఇంత బాధ ఎందుకు నాకు అని బాధగా ములిగిందామె మనసు. ఒక అరగంట తర్వాత ఫోన్ మోగింది. హలో అని అన్నా ఆమెకు నోట మాట రాలేదు. ఆ పిల్లల తల్లిలాగా నువ్వు అనవసరపు ఎంక్వైరీలు చేయకు. వాళ్ళు వేరే హోంలో సేఫ్గా ఉన్నారు. నీ పని నువ్వు చూసుకో అని ఫోన్లో చెప్పారు. ఆ కరుకుగా ఉన్న ఆ కంఠస్వరం జయరాందిగా గుర్తించింది చందన. ఎవరో స్త్రీ కంఠస్వరం పక్కన కిసుక్కున చిన్నగా నవ్వటం ఫోన్లో వినపడింది. అది విని మనసు చివుక్కుమంది చందనకు. ఎంత ఆలోచించినా పసిపిల్లలను జంతువులను మార్చినట్లు అక్కడకు ఇక్కడకు మార్చడం నచ్చలేదు ఆమెకు. పాపం, మళ్ళీ కొత్త చోట వాళ్ళు అలవాటు పడొద్దు అని అనుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.